Ranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Ranava Greenwich, a home full of love and dreams. మారిపోయాయి. ఒకప్పుడు మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల రేంజ్లో ఇప్పుడు తాత్కాలిక పాలకుడు మహమ్మద్ యూనస్కు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. ఆయన ఇంటి ముందే ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 9వ జాతీయ వేతన సంఘం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈ నిరసనలు జరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. అయితే యూనస్ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహానికి ఈ ఘటన సాక్ష్యంగా చూడాలా? అసలు బంగ్లాదేశ్లో పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు అసలు ఎన్నికలు ప్రశాంతంగా జరిగే అవకాశం ఉందా? రైట్, ప్రొఫెసర్ గారు, బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఇప్పుడు మరింతగా అల్లర్లు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఏం చెబుతోంది? కొరకు పోరాడుతున్నారు అంటే మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలు నడుస్తున్నాయని అంగీకరించుదామా? అసలు వాట్ ఇస్ దట్ కాంటెక్స్ట్ నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచమనడాన్ని అదొక పొలిటికల్ ఇష్యూగా చూస్తే ఇండియాలో కూడా 9th పే కమిషన్ కొరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డు మీదకి వస్తున్నారు కదా. నిన్న కాక మొన్న బ్యాంక్ ఉద్యోగులు 5 day వీక్ కొరకు దేశవ్యాప్త సమ్మె చేశారు కదా. మోడీ ప్రభుత్వం తలకిందులైతే అందామా? ఇప్పుడు మన శత్రువునైనా మనం అంచనా వేసేటప్పుడు సరిగా అంచనా వేయాలి తప్ప ఒకదానికి గోడగుండుకు ఇంకో దానికి ఏదో ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో 9th పే కమిషన్ కొరకు బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వం ఇంటి ముందే కాదు, మోడీ ఇంటి ముందు కూడా ధర్నాలు జరుగుతాయి. సో దట్ డజంట్ మీన్ అదేదో యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి మనం ఇస్తే దట్ మన స్థాయిని తగ్గించుకోవడం అవుతుంది. డెఫినెట్గా యూనస్ ప్రభుత్వం ప్రజల్లో మద్దతు లేదు, దాంట్లో డిస్ప్యూట్ లేదు. అది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే కాదు, దాన్ని ప్రజలు ఎక్కడ మనం ఎందుకు గుర్తించాలి? యూనస్ ఈజ్ నాట్ అన్ ఎలక్టెడ్ గవర్నమెంట్. సో ఎలక్టెడ్ ఒక ప్రజా సపోర్ట్ లేకుండా, ప్రజా పాపులారిటీ లేకుండా ఆ ప్రభుత్వం ఏర్పడింది కనుక యూనస్ ప్రభుత్వాన్ని మేము గుర్తించము అని చెప్పాలి మనం. అది వదిలేసి ఉద్యోగులు నిరసన చెప్తాను కనుక యూనస్ పని అయిపోయింది అని చెప్తే మన విలువ దొక్కుతుంది. అది చెప్పే కారణం కూడా కరెక్ట్గా చెప్పాలి. ఖచ్చితంగా యూనస్ హ్యాస్ నో క్రెడిబిలిటీ, యూనస్ హ్యాస్ నో లెజిటిమసీ, యూనస్ హ్యాస్ నో పాపులర్ సపోర్ట్, ఈజ్ అన్ ఇల్లెజిటిమేట్ రూలర్. ఆయన ఏమి పాపులర్ మ్యాండేట్తో గెలిచిన వాడు కాదు. ఎన్నికల్ని వాయిదా వేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. తర్వాత యూనస్ ఏం బంగ్లాదేశ్ను ఉద్ధరించలేదు. యూనస్ బంగ్లాదేశ్ను ఒక క్రైసిస్ టైంలో నాయకత్వం తీసుకొని బంగ్లాదేశ్ని ఏమైనా క్రైసిస్ దాటవేస్తారంటే అది చేయలేదు, ఇంకా క్రైసిస్ను పెంచాడు. ఆడ హిందువులపైన మైనార్టీలపైన దాడులు జరుగుతున్నాయి. సో మీకు పెద్ద ఎత్తున బంగ్లాదేశ్లో అంతర్యుద్ధంలాగా జరుగుతోంది. పోనీ మైనార్టీలపైన ఎక్క దాడులు, స్టూడెంట్ లీడర్ను కూడా ఆ మధ్య చంపేశారు. సో ఆడ జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్ లాంటి మత ఉన్మాద శక్తులు బలపడుతున్నాయి. సో బంగ్లాదేశ్ ఇది ఒక ఫెయిల్డ్, పాకిస్తాన్ లాగా అదొక ఫెయిల్డ్ స్టేట్గా విఫల రాజ్యంగా మారిపోతుంది. సో అందువల్ల విఫల రాజ్యానికి నాయకత్వం వహించే యూనస్ మనం ఎందుకు సీరియస్గా తీసుకోవాలి? సో ఆయన బంగ్లాదేశ్లో పరిణామాల్ని చక్కబెట్టకుండా అమెరికా చుట్టూ, చైనా చుట్టూ, ఇతర తుర్కీ చుట్టూ తిరుగుతూ ఆ సపోర్ట్ తీసుకోవడానికి చేస్తున్నాడు. అందువల్ల తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు. క్రికెట్ టీం రాదు ఇండియాకు, మా వాళ్ళు సేఫ్గా లేరు, ఇలా కహానీలు చెప్తూ ఉంటాడు. అందువల్ల మనం లెట్ us నాట్ టేక్ యూనస్ సీరియస్లీ. హూ ఈజ్ యూనస్? ఆయనే బంగ్లాదేశ్ ప్రజలు ఎన్నుకున్నారా? బంగ్లాదేశ్ ప్రజల మద్దతుతో అధికారం చేపట్టాడా? సో అందువల్ల అలాంటి వ్యక్తికి మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. విల్ షుడ్ ఇగ్నోర్. అందుకే ఇటీవల మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ కాళిదాస్జీ అంత్యక్రియకి వెళ్తే యూనస్ను కేర్ కూడా చేయలే. మనవాడు అందరూ వెళ్ళి కలిసి వచ్చారు యూనస్ను. సౌత్ ఏషియన్ లీడర్స్ అంతా వెళ్ళి యూనస్ను కలిసి వచ్చారు. మన ఫారిన్ మినిస్టర్ వెళ్ళలేదు. దట్స్ అ కరెక్ట్ స్టాండ్. వీ నీడ్ నాట్ గో. ఆయన ఉండేదే ఎక్కువ రోజులు ఉండడు, ఫిబ్రవరి వరకు ఉంటాడు. అతన్ని ఎందుకు మనం సీరియస్గా తీసుకోవాలి? యూనస్ వెనకాల భారత వ్యతిరేక శక్తులు ఉన్నాయి. జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ లాంటి పార్టీలు యూనస్కు మద్దతుగా ఉన్నాయి. యూనస్ అధికారం చేపట్టిన వెంటనే దేశాన్ని స్వాతంత్ర సమరయోధులాగా జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ నాయకులు విడుదల చేశారు. వీళ్ళ నేరపూరిత చరిత్ర పాకిస్తాన్తో కుమ్మక్కై బంగ్లాదేశ్ విమోచన పోరాటాన్ని ఊచకోత కోశారు. వేలాది మంది బంగ్లాదేశ్ కలవులు, కళాకారులు, మేధావులు, రాజకీయ కార్యకర్తలని అత్యాచారాలు చేశారు, హత్యలు చేశారు, గృహదానాలు చేశారు. ఇప్పటికీ కూడా బంగ్లాదేశ్ను పాకిస్తాన్లో ఉంచాలని కోరుకునే శక్తులకు యూనస్ ప్రతినిధి.
ఈవెన్ యూనస్ కూడా ప్రో పాకిస్తాన్ హైలీ కమ్యూనల్ లీడర్. సో అతను ఉండేదే ఫిబ్రవరి వరకు. సో అప్పటిదాకా మనం వీ షుడ్ వెయిట్, లెట్ అస్ వెయిట్ ఫర్ పోస్ట్ యూనస్ రెజీమ్. అందువల్ల దాన్ని యూనస్ను మనం సీరియస్గా తీసుకోకూడదు. కానీ అలాంటి యూనస్ను కూడా ఏదో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వేతనాల కొరకు పోరాడుతున్నారంటే యూనస్ పని అయిపోయిందని రాంగ్ కంక్లూషన్లు ఇస్తే మన గౌరవం తగ్గుతుంది. ఎందుకంటే మోడీ ప్రభుత్వం ఇంటి ముందు కూడా మన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 9th పే కమిషన్ పోరాటం చేయొచ్చు. అప్పుడు మోడీ పని కూడా అయిపోయిందని వాళ్ళనే ప్రమాదం ఉంటుంది కదా. బట్ ప్రొఫెసర్ గారు, ఇదే చివరి టాపిక్లో ఇంకొక క్వశ్చన్ అండి. ఇప్పుడు హిందువుల పైన అక్కడ దాడులు చాలా దారుణంగా జరగడం చూస్తున్నాం. సో ఈ దాడులు మరింతగా పెరుగుతాయన్నటువంటి ఒక ఆందోళన సర్వత్రా కనిపిస్తోంది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందండి? పాకిస్తాన్లో అధికారంలోకి వచ్చిన మహమ్మద్ యూనస్ స్వభావమది. ఆయన మీకు షేక్ హసీనా నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో పెద్ద ప్రజా పోరాటం జరిగింది. అందులో అనేక రకాల శక్తులు అందులో భాగమయ్యాయి. కానీ మోస్ట్ ఆర్గనైజ్డ్ ఫోర్స్ అందులో ఏది అంటే జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్. ఇతర ఇస్లామిస్ట్ శక్తులు అందులో కీలక పాత్ర పోషించారు. దాంతో పోస్ట్ హసీనా అనంతర బంగ్లాదేశ్ రాజకీయాల్లో వాళ్ళు పైచేయి సాధించారు. ఇప్పుడు ఇటీవల జరుగుతున్న ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికలకు ఈ నెలలోనే జరిగే ఎన్నికలకు ఒపీనియన్ పోల్స్ కూడా చూస్తే జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ చాలా గట్టి పోటీ ఇస్తోంది. మీకు తారిక్ రహమాన్ నాయకత్వంలోని బంగ్లా నేషనలిస్ట్ పార్టీకి అది వెరీ క్లోజ్ సెకండ్ వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అవామీ లీగ్ పోటీలో లేదు, అవామీ లీగ్ నిషేధించారు కనుక. సో అందువల్ల మీకు పాకిస్తాన్ అనుకూల ఇస్లామిస్ట్ మతోన్మాద శక్తులు బంగ్లాదేశ్లో అధికారంలోకి వచ్చారు. దాంతో వారు మైనారిటీలపైన దాడులు చేశారు. హిందువులపైన దాడులు చేయడానికి కారణం భారతదేశం పైన కోపము, షేక్ హసీనాపై కోపం. మొదటిది అసలు బంగ్లాదేశ్ విమోచనని వీళ్ళు వ్యతిరేకం. మీరు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బంగ్లాదేశ్ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు, అది ఇస్లామిస్ట్ ఓవర్టోన్స్ ఉన్న పార్టీ కానీ బంగ్లాదేశ్ స్వాతంత్రానికి వ్యతిరేకం కాదు. కానీ జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ మహమ్మద్ యూనస్కు బలమైన మద్దతుదారులుగా ఉన్నవారు బంగ్లాదేశ్ ఏర్పాటుకే వ్యతిరేకం. కేవలం ఇస్లామిస్ట్ శక్తులే కాదు, అసలు బంగ్లాదేశ్ ఇండిపెండెంట్ కాకూడదు, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్లో భాగంగా ఉండాలని వాళ్ళ కోరిక. వీళ్ళు షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో స్వాతంత్ర పోరాటం జరుగుతున్న సమయం నుంచి కూడా ఉన్నారు. సో అందువల్ల భారతదేశ సహకారంతో బంగ్లాదేశ్ విమోచన జరిగింది కనుక ఆనాటి నుంచి వీళ్ళు భారత వ్యతిరేకులు. ఇది మొదటిది. రెండవది, షేక్ హసీనా ప్రో ఇండియన్ గనక, ఆమె సెక్యులర్ బంగ్లాదేశ్ కోరుకున్నారు కనుక ఇస్లామిస్ట్ శక్తులకు ఆమె అంటే పడదు. ఆమెకు మనం మద్దతు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు ఆశ్రయం ఇస్తున్నామన్నది రెండవది. అందువల్ల బంగ్లాదేశ్లో హిందువులు కూడా షేక్ హసీనా మద్దతుదారులుగా, అవామీ లీగ్ మద్దతుదారులుగా వారు చూస్తారు. అది రెండవ కారణం. సో భారత వ్యతిరేకత కూడుతో పాటు హిందువులపైన దాడులు చేయడానికి రెండవ కారణం అది. మూడవ కారణం ఏంటి అంటే భారతదేశము బంగ్లాదేశ్లో జరిగే పరిణామాల పట్ల అసలు షేక్ హసీనాను మాకు అప్పజెప్పాలి అనేది వాళ్ళ డిమాండ్. అప్పజెప్పడానికి మనం సిద్ధంగా లేము. సో బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ ప్రో పాకిస్తాన్ టిల్ట్ కూడా ఉంది. పాకిస్తాన్ ఇండియాకు వ్యతిరేకం కనుక బంగ్లాదేశ్లో పైచేయి సాధిస్తున్న పాక్ అనుకూల శక్తుల ప్రభావం వల్ల కూడా హిందువులపైన దాడులు జరుగుతున్నాయి. అంటే పాకిస్తాన్లో దాడులు జరుగుతున్నాయి, మనకు బంగ్లాదేశ్ జరుగుతుంది. నాలుగవది, మన ప్రభుత్వం చేయాల్సినంత చేయడం లేదు కనుక. ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్ హిందువుల కొరకు చేసిన ఒక్క పని చెప్పండి, ఖండిస్తూ స్టేట్మెంట్ మినహా ఎక్కడన్నా యునైటెడ్ నేషన్స్కి వెళ్ళిందా, యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి వెళ్ళిందా, అమెరికా అధ్యక్షునితో చర్చల్లో లేవనెత్తిందా, యూరోపియన్ యూనియన్ నాయకులతో ఇటీవల జరిగిన చర్చల్లో లేవనెత్తామా, మీరు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్లో మోడీ లేవనెత్తాడా, రష్యాతో జరిగిన చర్చల్లో లేవనెత్తాడా? మీరు ఎక్కడన్నా ఇంతవరకు బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడుల్ని మన ప్రధానమంత్రి అంతర్జాతీయంగా రైజ్ చేశాడు. మీరు చూడండి, ఎక్కడన్నా ఏడా రైజ్ చేస్తాడు? బ్రిక్స్ మీటింగ్లో రైజ్ చేశాడా? G20లో రైజ్ చేస్తాడా? నథింగ్. ఆఖరికి పశ్చిమాసియాలో అనేక ఇస్లామిక్ దేశాలతో ప్రధానమంత్రి మోడీకి సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. సౌదీ అరేబియా కింగ్తో, UAE కింగ్తో, జోర్డాన్, బెహ్రాన్ రాజులతో, వాళ్ళతోనైనా ఖతార్ రాజుతో ఇది అన్యాయం అయ్యా, బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు జరుగుతుందని చెప్పాడా మోడీ? ఇంతవరకు. సో ఇంతవరకు ఎక్కడా ఇంటర్నేషనల్ ఫోరంలో లేవనెత్తారు. మరి ఇక వాళ్ళు చెలరైపోతారా? సో అందువల్ల ఇవన్నీ మనకు ఇక్కడ బంగ్లాదేశ్లో
పశ్చిమ బెంగాల్లో ఓట్ల కొరకు వాడుకోవడము, దేశంలో మతపరమైన సెంటిమెంట్ రోజు చేస్తానికి వాడుకోవడం తప్ప సిగ్నిఫికెంట్గా నరేంద్ర మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్ హిందువులను కాపాడటానికి తీసుకున్న ఒక్క చర్య చెప్పండి. మీరు కావాలంటే చాట్ జీపీని అడగని ఎవరిని అడగని ఏమైనా చెప్తుందో చూద్దాం. సో దట్ ఈజ్ హౌ ద వరల్డ్. ఈ కారణాల రీత్యా బంగ్లాదేశ్ హిందువుల పైన ఈ దాడులు ఉచ్చకొద్దు జరుగుతుంది. ఖచ్చితంగా భారతీయులంతా దీన్ని ముక్త కంఠంతో ఖండించాలి. రైట్, థ్యాంక్ యూ అండి.